ఆంధ్రప్రదేశ్ రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ధాన్యం కొనుగోలులో భాగంగా తొలిసారిగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ రబీ సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇక రైతులకు రికార్డు స్థాయిలో చెల్లింపులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4,410 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేస్తాం, రైతులు ఎక్కడ ఆవేదన ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ మంత్రి చెప్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్. బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ స్టేట్ లో కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, విమర్శలు ప్రతి విమర్శలు అంతా మనం చూసాం. కానీ ఫస్ట్ టైం బాయిల్డ్ రైస్ కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది ఏపీ సర్కార్ నుంచి. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు ఒక మంచి శుభవార్త అనేది చెప్పవచ్చు. ఏదైతే కేంద్రం నుంచి యొక్క ఏదైతే బాయిల్డ్ రైస్ కొనుగోలుకి ప్రత్యేక దృష్టి అయితే సారించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఈ యొక్క నాదెండ్ల మనోహర్ మంత్రి ఇలా అభ్యర్థన మేరకు కూడా రైతుల మంచితనాన్ని గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిస్థితులను గుర్తుపెట్టుకుని అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ యొక్క బాయిల్ రైస్ కొనుగోలుకి అవకాశం కల్పించింది. అయితే మొత్తంగా దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఈ యొక్క బాయిల్ రైస్ కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో అవకాశం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే 70 లక్షల మెట్రిక్ టన్నుల ఈ యొక్క సేకరణ అయితే ధాన్యం సేకరణ ఉండబోతున్నట్లుగా కూడా ఏదైతే మంత్రి మనోహర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే దాదాపుగా 4,400 చిల్లర ఏదైతే కోట్ల రూపాయలకి సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసినట్లుగా కూడా ఏపీ మంత్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 94% రైతుల ఖాతాల్లో వెంటనే ఏదైతే కొనుగోలు చేయగానే కూడా వాళ్ళకి వెంటనే రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ అయినట్లుగా కూడా అధికారులు గానీ అలాగే మంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కూడా మొత్తంగా 70 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఆ రైతులకు కూడా ఈ యొక్క బాయిల్డ్ రైస్ కి సంబంధించి కొనుగోలు ముందు చేయబోతుండటంతో వెంటనే కూడా రైతులకి డబ్బులు వారికి ధాన్యం అమ్ముకోగానే కూడా వారికి వెంటనే అమౌంట్ పడటంతో కూడా వారి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు పెట్టుబడి పెట్టి రైతులు కొన్నాళ్ల పాటు వాటిని మళ్ళీ నిల్వ చేసే పరిస్థితి ఉంటుంది. నిల్వ చేసేసరికి మళ్ళీ వాటిని కొంత వెయిట్ పోతుంది. దాంట్లో వాళ్ళు రైతులు పెట్టుబడులు ఏదైతే ఎరువులు వీటికి సంబంధించిన కౌలు రైతులు అయితే కౌలుకు సంబంధించిన కౌలు కట్టడం ఇలాంటి దాంట్లో పెట్టుబడి ముందుగా చానాల నుంచి పెట్టి ఉండాల్సిందో వాటికి సంబంధించి వడ్డీలు కూడా కట్టే పరిస్థితి రైతులకి ఉంటుంది. దీంతో ఈ కొనుగోలుతో అయితే రైతులకి ఈ యొక్క వడ్డీల భారం కూడా తగ్గే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకి చాలా ఉపయోగకరమైన విధానాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తారు.